ఏమండి ఇది చూసారా? రే అన్ని సబ్జెక్టులలో 100కి 90 పైన మార్కులు రా. గుడ్. పెద్దగా అయిన తర్వాత ఏమవుదాం అనుకుంటున్నావు? కలెక్టర్. షబాస్. One eternity later. అమ్మా ఫ్రెండ్స్ తో సినిమాకి వెళ్తున్నా, ఒక 100 రూపాయలు డబ్బులు ఇవ్వవే. పెద్దగా అయిన తర్వాత కలెక్టర్ అవుతాడు అనుకుంటే వాళ్ళ అమ్మని ఇప్పుడు 100 రూపాయలు అడుక్కుంటున్నాడు. వీడి తప్పేం లేదులే. వీడు ఎప్పుడైతే వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేశాడో అప్పటి నుంచి వీడి జీవితం నాశనం అయిపోయింది. నా కొడుకులారా. ఇంకా 10 నిమిషాలు ఉందే, ఏదో ఒకటి చేద్దాంలే. రేయ్ అందరు మెడిటేషన్ చేయండి ఒక 10 నిమిషాలు. సార్ దాని తర్వాత ఇంటికి వెళ్ళొచ్చు కదా? అది అందరికి తెలుసులేరా, కళ్ళు మూసుకో. అందరు ఏం చేస్తున్నారో చూద్దాం. ఇంకా 9 నిమిషాలు ఉంది, కళ్ళు మూసుకోరా ఎద్దవ్వా. చూసాడే. నేను కూడా ఒకసారి కళ్ళు తెరుస్తాను. నీకేమైనా సపరేట్ గా చెప్పాలా? కళ్ళు మూసుకోరా ఎద్దవ్వా. అబ్బో సార్ చూసేసాడే. రేయ్ నేను చెప్పేదాకా ఎవరైనా కళ్ళు తెరిచారో పదండి రా, బెల్లు కొట్టారు, ఇంటికి వెళ్ళిపోదాం. రేయ్ నేను చెప్పానా? ఇప్పుడు వెళ్దాం పదండి. రే రవితేజ, నేను నిన్న పేపర్స్ కరెక్షన్స్ చేసుకొని రమ్మన్నా, చేసావా? ఎస్ సార్. వెరీ గుడ్. రమ్య 100కు 91. వెరీ గుడ్ అమ్మా. సుజాత 100కు 70. పర్వాలేదు, ఇంకా చదవాలమ్మా. ఓకే సార్, చదువుతాను. మంగమ్మ 100కు 35. ఇలా అయితే కష్టం అమ్మా. పర్వాలేదు సార్, నేను ఫెయిల్ అయితే మా ఇంట్లో బర్రెలు ఉన్నాయి, వాటిని చూసుకుంటాను. రవితేజ 100కు 92. వెరీ గుడ్ రా. సురేష్ 100కు 69. పర్వాలేదు, ఇంకా చదవాలి. థ్యాంక్ యూ సార్. రే శ్రీకాంత్ 100కి 35. ఇలా అయితే మెయిన్ ఎగ్జామ్ లో పాస్ అవడం కష్టమే రా. ఓకే సార్, బాగా చదువుతాను సార్. అలా రా దారికి. కానీ సార్ రవితేజ గారు పేపర్ కరెక్షన్ చేశారంటే అందులేదు మోసం ఉంది సార్. మీరేమంటారు సార్? అవును సార్, అవును సార్. నా బంగారు కన్నా నా తండ్రి. నా బంగారు తండ్రి. నా తండ్రి. నా కొడుకు. అవునవును. ఇంట్లో నుంచి బయటికి పోరా నా కొడక. బాయ్ బాయ్. రే బడుద్దాయిలో, నేను నిన్నిచ్చిన హోంవర్క్ చేశారా? అలా మౌనంగా ఉంటే అర్థం ఏమిటి? పంతులు గారు అంటే హోంవర్క్ చేయలేదని అర్థం. గట్టి కొట్టారా సారు? అవునవును. రే హోంవర్క్ చేశారా? అలా సైలెంట్ గా ఉంటే అర్థం ఏమిటి? హోంవర్క్ చేయలేదని అర్థం. రే రవి, నువ్వు కూడానా? అబ్బా, మా నాన్న ఎవరో తెలుసా? ఏం నీకు తెలీదా? మా నాన్న ఈ ఏరియా కార్పొరేటర్. అయితే వెళ్ళి దండేసి బొట్టు పెట్టరా. మా నాన్న దగ్గర 10 మంది స్టేట్ రౌడీలు ఉన్నారు. అయితే నువ్వు కూర్చోరా. పెట్టు. మా నాన్న సంవత్సరానికి 1,00,000 రూపాయలు కడుతున్నాడు. మీరు నన్ను కొట్టడానికి కాదు, మీరు నన్ను కొట్టడం వద్దు, ఏమొద్దు. మా డబ్బులు మాకు ఇస్తే మేము వెళ్ళిపోతాం.